హార్ముజ్ జలసంధిని తెరవడం సహా ఇరాన్తో కుదుర్చుకోనున్న ఒప్పందంపై చాలా వరకు చర్చలు పూర్తయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ సహా ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చర్చల పురోగతిని వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలు, వివరాలపై ప్రస్తుతం చర్చిస్తున్నామని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, ఖతార్, పాక్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అంతకుముందు యుద్ధం పునఃప్రారంభంపై అమెరికా నేడు నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరిగింది. ఇరాన్ ప్రతిపాదనపై అధికారులతో సమావేశమవుతున్నానని, యుద్ధం ప్రారంభించాలా వద్దా అనేది ఆదివారం నాటికి స్పష్టత వస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనలను పెంచాయి. ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇరాన్ అగ్రనేతలతో టెహ్రాన్లో చర్చలు జరిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.